పల్లెటూరు. అప్పట్లో విద్యుత్ దీపాలు లేవు. ఆముదం దీపాలే దిక్కు. ఊరి నడిబొడ్డున రామయ్య కిరాణా కొట్టు ఉంది. రామయ్య నోరు మంచిదే కాని చేతిలో త్రాసు మాత్రం ఎప్పుడూ మోసమే చేస్తుంటుంది. పైకి భక్తి, లోన యుక్తి అనే సామెత రామయ్యకు అతికినట్టు సరిపోతుంది. రామయ్య తన కొట్టు ముందు అరుగు మీద కూర్చుని ఆముదం దీపం వెలిగిస్తుండగా రైతు సుబ్బయ్య ఒక సంచి భుజాన వేసుకుని వచ్చాడు. ఏం సుబ్బయ్య, పొద్దుగూకిన తర్వాత వచ్చావు? చేతిలో సంచి బరువుగానే ఉన్నట్టుందే. అవును రామయ్య గారు, ఈ ఏడాది పంట చేతికి రాలేదు. ఉన్న కాస్త పెసలు దల్చుకుని వచ్చాను. మీరే సరైన ధర కట్టి తీసుకోవాలి. ఇంట్లో బియ్యం గింజలేదు. ఏంటయ్యా సుబ్బయ్య, ఇది పెసలు అన్నీ నల్లబడిపోయాయి, పురుగు పెట్టినట్టుంది. దీన్నెవడు కొంటాడు? అలా అనకండి రామయ్య గారు. మొన్న కురిసిన వానకి కాస్త రంగు మారాయి, కానీ పప్పు మాత్రం రుచిగా ఉంటుంది. కష్టజీవుల మాలాంటి వాళ్ళని మీరే ఆదుకోవాలి. సరేలే, నీ మొహం చూస్తుంటే జాలేస్తుంది. మామూలుగా అయితే సేరుకి బేడా ఇచ్చేవాణ్ణి, కానీ దీనికి అనాకాని మాత్రమే ఇస్తా. ఇష్టమైతే తూకం వేయి, లేకపోతే సంచి ఎత్తుకుని వెళ్ళిపో. అయ్యో, బేడా రేటు ఎక్కడా, అనాకాని రేటు ఎక్కడా? అన్యాయం రామయ్య గారు. కనీసం బేడన్నర అయినా ఇవ్వండి. చూడు సుబ్బయ్య, నా దగ్గర బేరాలొద్దు. నీకు గిట్టుబాటు కాకపోతే పక్క ఊరి సంతలో అమ్ముకో. కానీ ఈ రాత్రి వేళ ఆ బరువు మోసుకుంటూ అడవిదారిలో వెళ్తావా? సరే రామయ్య గారు, మీ ఇష్టం, తూకం వేయండి. ఇదిగో చూడు, ముళ్ళు సరిగ్గా నిలబడింది కదా, లెక్క సరిగ్గా చూసుకో. అదేంటి రామయ్య గారు, నేను ఇంటి దగ్గర చూసుకుంటే 10 సేర్లు ఉంది, ఇక్కడ 8 సేర్లే తూగింది. ఏమయ్యా, నా త్రాసు తప్పుంటున్నావా? ఈ ఊర్లో ఇన్నేళ్లుగా వ్యాపారం చేస్తున్నా, ఎవరూ వేలు పెట్టి చూపించలేదు. నీ ఇంటి దగ్గర రాళ్లతో తూకం వేసుంటావు. నాది సర్కారు ముద్ర ఉన్నరాయి. నమ్మకం లేకపోతే వెళ్ళిపో. వద్దులేండి రామయ్య గారు, మీ మాటే నమ్ముతాను. ఆ డబ్బులు ఇవ్వండి, బియ్యం ఉప్పు కొనుక్కుని వెళ్తాను. రామయ్య 8 సేర్లకే లెక్కగట్టి అందులోనూ తక్కువ డబ్బులు సుబ్బయ్య చేతిలో పెట్టాడు. సుబ్బయ్య భారంగా నిట్టూర్చి వెళ్ళిపోయాడు. రామయ్య చిరునవ్వుతో మేసం మెల్లేసుకున్నాడు. మరుసటి రోజు ఉదయం ఊర్లో ఉండే ముసలి గంగమ్మ రామయ్య కొట్టుకు వచ్చింది. ఏరా రామయ్య, బావున్నావా నాయనా? బాగున్నాను గంగమ్మత్త. ఏంటి ఇలా వచ్చావు పొద్దున్నే? ఏం లేదురా, మనవడికి జ్వరం. కాస్త పాత బెల్లం, సొంటి కావాలి. అలాగే పావుసేరు కందిపప్పు ఇస్తావా? ఉన్నాయత్త, కానీ పాత బెల్లం రేటు ఎక్కువ. ఈ మధ్య సరుకు రవాణా కష్టమైపోయింది. నా దగ్గర ఉన్నది 2 పావలాలురా. నీకు పుణ్యం ఉంటుంది. కాస్త మంచి సరికివ్వు. రామయ్య లోపలికి వెళ్లి నాణ్యమైన బెల్లంలో ఇసుక కలిపిన బెల్లం ముక్కలు కలిపాడు. కందిపప్పులో చిన్న చిన్న రాళ్లు కలిపాడు. ఇదిగో అత్త, నీకోసమే దాచి ఉంచినట్టు ఉంది ఈ బెల్లం. చాలా మంచిది. తూకం సరిగ్గా వేయరా. మొన్న తీసుకెళ్లిన నూనె సీసా సగానికే వచ్చింది. అత్త, నీకు చాదస్తం ఎక్కువైంది. సీసాకి చిల్లు పడిందేమో చూసుకో. నేను ధర్మం తప్పని మనిషిని. ఇదిగో చూడు, ముళ్ళు ఎలా నిలబడిందో. మళ్లీ త్రాసులో మాయచేసి తక్కువ తూకం వేశాడు. సరేరా, దేవుడు అంతా చూస్తున్నాడులే. ఆ దేవుడి దయ వల్ల కదా అత్త ఈ వ్యాపారం నడుస్తోంది. ఇదిగో నీ సరుకులు. గంగమ్మ వెళ్ళిపోగానే రామయ్య భార్య లక్ష్మి లోపల్నుంచి వచ్చింది. ఏమండి, పాపం ఆ ముసల్ది కదా, ఆవిడ దగ్గర కూడా ఎందుకు మోసం చేస్తారు? ఆ బెల్లంలో మట్టిగడ్డలు కలపకపోతే ఏమవుతుంది? ఓసి పిచ్చిదారా, వ్యాపారం అంటేనే ఇది. నీతిగా బతికితే ఈ రోజుల్లో పూట గడవదు. ఆ సుబ్బయ్య దగ్గర తక్కువకి కొన్నాను, ఈ గంగమ్మకి ఎక్కువకి అమ్మాను. మధ్యలో మిగిలింది మన లాభం. లాభం వరకు సరేనండి, కాని తూకంలో మోసం, సరుకులో కల్తీ, ఇవన్నీ పాపం కాదా? రేపు మన పిల్లలకు ఈ పాపం చుట్టుకోదా? నోర్ముయ్, పాపం పుణ్యం అవన్నీ పురాణాల్లో ఉంటాయి. చేతిలో డబ్బు ఉంటే లోకం మన కాళ్ళ దగ్గర ఉంటుంది. వచ్చే వారం పట్నం వెళ్ళి బంగారం కొందాం, సిద్ధంగా ఉండు. అయినా నేను దాన ధర్మాలు చేస్తున్నాను కదా, గుడికి చందా ఇస్తున్నాను కదా, ఆ పాపాలన్నీ ఆ దానాలతో పోతాయిలే. ఏమోనండి, మీ ఇష్టం. కాని నా మనసుకి ఎందుకో భయంగా ఉంది. ఈ మధ్య మీకు నిద్ర కూడా సరిగ్గా పట్టడం లేదు. అది వ్యాపారం గొడవలే, నీకేం తెలియదులే. వెళ్ళి పని చూసుకో. కొన్ని నెలలు గడిచాయి. రామయ్య బాగా డబ్బు సంపాదించాడు. కాని లక్ష్మి చెప్పినట్టు రామయ్యకు రాత్రిపూట నిద్ర పట్టడం లేదు. ఏదో తెలియని భయం, గుండెలో ఏదో బరువు.
లక్ష్మి, లక్ష్మి, ఏంటండి? ఏమైంది? ఎందుకో గాలి ఆడడం లేదు. మనసులో ఏదో దిగులుగా ఉంది. ఎంత డబ్బు అన్నా తిన్నది అరగడం లేదు. కళ్ళు మూసుకుంటే సుబ్బయ్య, గంగమ్మ ముఖాలే కనిపిస్తున్నాయి. అదేనండి పాపం అంటే. మనశ్శాంతి లేకుండా చేసేదే పాపం. ఒక పని చేయండి, కాశీయాత్రకు వెళ్ళి రండి. పుణ్యనదుల్లో స్నానం చేస్తే మనసు కుదుట పడుతుందేమో. అవును, నువ్వు చెప్పింది నిజమే. రేపే బయలుదేరతాను. ఆ పరమశివుడిని దర్శించుకుంటే అంతా మామూలైపోతుంది. రామయ్య కాశీయాత్ర ముగించుకుని తిరిగి వస్తూ దారిలో ఒక నది తీరాన విశ్రాంతి తీసుకుంటున్నాడు. అక్కడ ఒక రావి చెట్టు కింద శివానంద స్వామి అనే సాధువు ధ్యానం చేసుకుంటున్నాడు. రామయ్య ఆ సాధువు దగ్గరకు వెళ్ళాడు. స్వామి, నమస్కారం. సాధువు కళ్ళు తెరిచి శాంతంగా చూస్తూ, రానాయనా, రామయ్య కదూ నీ పేరు? అవును స్వామి, మీకు నా పేరు ఎలా తెలిసింది? నేను ఎవరో మీకు తెలియదే. నీ పేరే కాదు నాయనా, నీ మనసులో ఉన్న బరువు కూడా నాకు తెలుసు. కాశీకి వెళ్ళావు, గంగలో మునిగావు, కానీ మనసులో బరువు తగ్గిందా? లేదు స్వామి, ఇంకా ఏదో రాయిలా గుండె మీద కూర్చుంది. నిద్ర లేదు, ఆకలి లేదు, ఎంత సంపాదించినా సుఖం లేదు. నేను ఏం చేయాలి స్వామి? రామయ్య, నువ్వు వ్యాపారమన్నావు, లాభమన్నావు, కానీ తూకంలో మోసం చేశావు. నమ్మిన వారిని వంచావు. ఆ మోసమే ఇప్పుడు బరువై నిన్ను కుంగదీస్తోంది. నా తప్పు నాకు తెలిసింది స్వామి. దీనికి ప్రాయశ్చిత్తం లేదా? ఈ బరువు దించుకునే మార్గం చెప్పండి. నాయనా, ఇదిగో ఈ సంచి తీసుకో. ఇది సామాన్యమైన సంచి కాదు. నువ్వు నీ ఊరికి వెళ్ళు. ఇక నుంచి నువ్వు ఎప్పుడు అబద్ధం చెప్పినా, ఎప్పుడు మోసం చేసినా, ఎవరినైనా నొప్పించినా ఒక చిన్న రాయి తీసి ఈ సంచిలో వెయ్యి. అలా కొన్ని రోజులు చెయ్యి, నీకే అర్థమవుతుంది. అంతేనా స్వామి? ఇది చాలా తేలిక కదా. సరే, అలాగే చేస్తాను. జాగ్రత్త రామయ్య, ఆ బరువుని నువ్వు మోయగలవో లేదో చూసుకో. రామయ్య సాధువు మాటలు అంతగా పట్టించుకోలేదు. సంచిని చంకలో పెట్టుకుని ఎద్దుల బండి ఎక్కి ఊరికి బయలుదేరి ఊర్లో అడుగు పెట్టగానే ఒక రైతు ఎదురయ్యాడు. రామయ్య గారు, యాత్ర ఎలా జరిగింది? దేవుడి దర్శనం అయ్యిందా? బ్రహ్మాండంగా జరిగింది. అక్కడ అన్నదానం కూడా చేశాను తెలుసా. 10,000 మందికి భోజనాలు పెట్టించాను. వెంటనే రామయ్య మనసులో ఒక అలజడి. అది అబద్ధం. తను అక్కడ ఎవరికీ భోజనం పెట్టలేదు. సాధువు మాట గుర్తొచ్చింది. చుట్టూ చూసి కింద ఉన్న ఒక చిన్న రాయి తీసి సంచిలో వేశాడు. టక్కుమని శబ్దం వచ్చింది. మంచి పని చేశారు రామయ్య గారు. మీ పుణ్యం ఊరిని కాపాడుతుంది. రామయ్య కొట్టు దగ్గరికి వెళ్ళాడు. లక్ష్మి ఎదురొచ్చింది. వచ్చారా అండి? ప్రయాణం ఎలా జరిగింది? ఖర్చెంతయింది? ఏం చెప్పమంటావే, దారిలో బండివాడు నన్ను చాలా ఇబ్బంది పెట్టాడు. చెప్పిన దానికంటే రెట్టింపు డబ్బులు లాక్కున్నాడు. నా దగ్గర చిల్లిగవ్వ లేకుండా చేశాడు. మళ్ళీ అబద్ధం. రామయ్యే బండివాడికి తక్కువ డబ్బులిచ్చి గొడవ పడ్డాడు. నిట్టూర్చి మరో రాయి తీసి సంచిలో వేశాడు. రామయ్య మళ్లీ కొట్టులో కూర్చున్నాడు. గంగమ్మ మళ్లీ వచ్చింది. రామయ్య, ఆవాలున్నాయా? ఓ, ఉన్నాయత్తా. ఇప్పుడే పట్నం నుంచి తెప్పించాను. రూపాయికి పావుసేరు. అమ్మో, మొన్న బేడాకిచ్చావు కదా, ఇప్పుడేంటి ఇంత రేటు? వర్షాలు లేవు కదా అత్తా, పంటలు పండలేదు. నాకే ఎక్కువ ధరకు వస్తున్నాయి. నాకేం మిగలడం లేదు. మళ్ళీ అబద్ధం. పాత ఆవాలునే ఎక్కువ ధరకు అమ్ముతున్నాడు. రామయ్య చెయ్యి యాంత్రికంగా కిందకు వెళ్లి ఒక రాయిని తీసి సంచిలో వేసింది. సరేలే నాయనా, పాపం నీకు మాత్రం నష్టం రాకూడదు కదా. గంగమ్మ వెళ్ళాక త్రాసులో తూకం సరిగ్గా వెయ్యలేదు అని గుర్తొచ్చి మరో రాయి వేశాడు. సరుకులో రాళ్లు కలిపినందుకు మరో రాయి వేశాడు. ఇలా గంట గడిచేసరికి సంచిలో 10 రాళ్లు పడ్డాయి. సాయంత్రం అయ్యేసరికి రామయ్యకు భయం వేసింది. ఊరి జనాలతో మాట్లాడిన ప్రతిసారి, వ్యాపారం చేసిన ప్రతిసారి ఏదో ఒక అబద్ధం, ఏదో ఒక మోసం చేస్తూనే ఉన్నాడు. ఒక్కరోజులోనే సంచి సగం నిండిపోయింది. రామయ్య తనలో తాను, అరెరే, ఒక్క రోజులో ఇన్ని రాళ్లా? నేను ఎంతగా మోసం చేస్తున్నానా? ఎన్నాళ్ళు నాకు ఇది తప్పు అని కూడా అనిపించలేదే. మరుసటి రోజు ఉదయం సంచి భుజాన వేసుకుని బయటకు రాబోయాడు. కాని సంచి బరువుగా అనిపించింది.
అయినా బలవంతంగా మోసుకుని కొట్టుకు వెళ్ళాడు. సుబ్బయ్య వచ్చాడు. రామయ్య గారు, కిందటిసారి మీరు ఇచ్చిన లెక్క తప్పు అని మా ఆవిడ గొడవ చేస్తోంది. ఒకసారి పాత లెక్కల పుస్తకం తీస్తారా? ఏంటి, నా లెక్క తప్పా? ఆ పుస్తకం ఎప్పుడో చిరిగిపోయింది. ఇప్పుడు దాన్ని ఎక్కడ వెతకను? నువ్వు నన్ను అవమానిస్తున్నావు. మళ్ళీ అబద్ధం. పుస్తకం అక్కడే ఉంది. మరో పెద్ద రాయి సంచిలో పడింది. ఇప్పుడు సంచి బరువు రామయ్య భుజం నొప్పులు పట్టేలా చేసింది. 3 రోజులు గడిచాయి. రామయ్య సంచిని కింద పెట్టకుండా ప్రతి క్షణం మోయాలన్నది సాధువు షరతు. ఇప్పుడు ఆ సంచి బరువు క్వింటా బియ్యం బస్తా కంటే ఎక్కువగా ఉంది. రామయ్య నడవలేకపోతున్నాడు. చెమటలు కక్కుతున్నాయి. కాళ్ళు వణుకుతున్నాయి. ఏమండి, ఏంటి ఆ సంచి? దాన్ని కింద పడేయండి. ఎందుకలా మోస్తూ నానా అవస్థ పడతారు? లేదు లక్ష్మి, ఇది సామాన్యమైన సంచి కాదు. ఇది నా పాపపు బరువు. దీన్ని దించేస్తే తప్ప నాకు విముక్తి లేదు. రామయ్య కష్టపడుతూ సంచిని ఇచ్చుకుంటూ సాధువు ఉన్న నది తీరానికి బయలుదేరాడు. దారిలో జనాలు వింతగా చూస్తున్నారు. రామయ్య పిచ్చోడయ్యాడు అని గుసగుసలాడుతున్నారు. అవేవీ రామయ్యకు వినిపించడం లేదు. అతని ధ్యాస అంతా భుజం మీద బరువు మీదే. రామయ్య సాధువు పాదాల ముందు ఆ సంచిని ధబీల్మని పడేసి కుప్పకూలిపోయాడు. స్వామి, చచ్చాను. నన్ను రక్షించండి. ఈ బరువు నేను మోయలేను. నా వల్ల కాదు. నా భుజాలు కృంగిపోతున్నాయి. నా ప్రాణం పోయేలా ఉంది. చూశావా రామయ్య, కేవలం 3 రోజుల్లో నువ్వు చేసిన చిన్న చిన్న మోసాలు, చెప్పిన అబద్ధాలే ఇంత బరువయ్యాయి. మరి కొన్నేళ్లుగా నువ్వు చేసిన పాపాలు ఎంత బరువు ఉంటాయో ఆలోచించావా? అవి కంటికి కనిపించకపోవచ్చు, కానీ నీ ఆత్మని, నీ మనశ్శాంతిని ఇలాగే అణిచివేస్తున్నాయి. నిజమే స్వామి, కంటికి కనిపించే రాళ్లే ఇంత బరువు ఉంటే కనిపించని పాపం ఇంకెంత బరువు ఉంటుందో నాకు ఇప్పుడు తెలిసొచ్చింది. నాకు బుద్ధి వచ్చింది. ఆ సుబ్బయ్య కడుపు కొట్టాను. ఆ గంగమ్మ ఉసురు పోసుకున్నాను. అందుకే నాకు నిద్ర లేదు. నా తప్పు ఒప్పుకుంటాను స్వామి. ఇప్పుడు నేనేం చెయ్యాలి? రామయ్య, సంచిలో రాళ్ళు వేయడం మానేయడం కాదు, సంచిలో రాళ్ళు ఖాళీ చేయడం నేర్చుకో. నువ్వు ఎవరినైతే మోసం చేశావో, ఎవరినైతే నొప్పించావో వారి దగ్గరకు వెళ్ళు. క్షమించమని అడుగు. నువ్వు దోచుకున్నది వారికి తిరిగి ఇచ్చేయి. అప్పుడు చూడు, నీ మనసు పూల కంటే తేలికగా మారుతుంది. రామయ్య కళ్ళు తుడుచుకుని లేచాడు. ఆ సంచిని అక్కడే నదిలో పారేశాడు. వెనక్కి తిరిగి చూడకుండా పరుగు పరుగున ఊరికి వెళ్ళాడు. ముందుగా సుబ్బయ్య ఇంటికి వెళ్ళాడు. సుబ్బయ్య, మొన్న నేను నీ పంటకు కట్టిన వేళ తప్పు. ఇదిగో మిగిలిన డబ్బులు అని చేతిలో పెట్టాడు. సుబ్బయ్య ఆశ్చర్యపోయాడు. తర్వాత గంగమ్మ దగ్గరికి వెళ్ళాడు. గంగమ్మత్త, నీకు అమ్మిన సరుకులో కల్తీ ఉంది. ఇదిగో మంచి బెల్లం, కందిపప్పు. ఇక మీదట ఎప్పుడూ ఇలా చేయను అని కాళ్లమీద పడ్డాడు. ఆ రోజు రాత్రి ఎన్నడూ లేని విధంగా రామయ్య ప్రశాంతంగా నిద్రపోయాడు. అప్పటినుంచి రామయ్య కొట్టులో త్రాసు ముళ్ళు ఎప్పుడూ న్యాయమే చెప్పింది. రామయ్య సంపద కొద్దిగా తగ్గినా అతని ముఖంలో సంతోషం మాత్రం రెట్టింపు అయింది. నీతి: మోసం చేసి సంపాదించిన ధనం రాయిలా మనసుని బరువుగా మారుస్తుంది. నిజాయితీగా బతకడంలో ఉన్న ఆనందం, మనశ్శాంతి కోట్లు సంపాదించినా దొరకదు. తప్పు తెలుసుకుని ప్రవర్తించడమే నిజమైన ప్రాయశ్చిత్తం. కొండపల్లి వీధి అది. ఒకప్పుడు ఉలి శబ్దాలతో, రంగుల వాసనలతో కళకళలాడే ఆ వీధిలో ఇప్పుడు నిశ్శబ్దం ఆవహించింది. ఆ వీధి చివర ఉన్న పెంకుటిల్లు రామయ్యది. రామయ్య అంటే ఆ ఊర్లో తెలియని వారు ఉండరు. దేవుడి విగ్రహాలు చెక్కడంలో ఆయన చేయి తిరిగినవాడు. కాని కాలం మారింది. రంగురంగుల సీమ బొమ్మలు, ప్లాస్టిక్, ఫ్యాక్టరీ బొమ్మలు సంతలోకి వచ్చాయి. రామయ్య చేసిన అప్పులు తీరకముందే కన్నుమూశాడు. ఇప్పుడు ఆ ఇంట్లో మిగిలింది ఆయన భార్య గౌరమ్మ, కూతురు లక్ష్మి మాత్రమే. ఏమ్మా గౌరమ్మ, ఇంకెన్నాళ్ళు ఇలా తలుపులు వేసుకుని కూర్చుంటారు? రామయ్య పోయి నెల దాటింది. నా అసలు సంగతి దేవుడెరుగు. వడ్డీ కూడా కట్టకపోతే ఎలా? అయ్యా, కాస్త ఓపిక పట్టండి సుబ్బయ్య గారు. ఆయన పోయాక మాకు దిక్కు తోచడం లేదు. చేతిలో చిల్లి గవ్వలేదు. ఓపిక పట్టడానికి నా దగ్గర ఏమైనా ధాన్యం కుట్లు ఉన్నాయా? ఉన్నదంతా మీ ఆయన చేతిలో పోశాను.
పోనీకి కర్ర కొంటాను రంగులు తెస్తాను అని చెప్పి అప్పు మీద అప్పు చేశాడు. ఇప్పుడు ఆయనేమో పైకి పోయాడు. నా బాకీ ఎవరు తీరుస్తారు? లక్ష్మి లోపల నుంచి బయటకు వచ్చి ధైర్యంగా, నమస్కారం సుబ్బయ్య మామ. బాకీ ఎగ్గొట్టే ఉద్దేశం మాకు లేదు. మా నాన్న మాకు అప్పుతో పాటు ఈ చేతి నిండా పనిని కూడా ఇచ్చి వెళ్ళాడు. ఆ పని చేసి మీ బాకీ తీరుస్తాను. పైన నువ్వా? ఆడపిల్లవి ఆ ఉలి పట్టుకొని కర్రలు చెక్కుతావా? అయినా ఇప్పుడు మీ చెక్క బొమ్మలు ఎవరికి కావాలి తల్లి? సంతలో ఆ సీమ బొమ్మలు చూసావా? ఎంత మెరుపు, ఎంత చౌక. మీ రంగు వెలిసిపోయిన బొమ్మల కోసం జనం ఎగపడతారనుకుంటున్నావా? మెరుపు కన్నా మన్నిక ముఖ్యం మామా. మా నాన్న నేర్పిన విద్య వృధా పోదు. వచ్చే సంతనాటికి మీ వడ్డీ డబ్బులు మీ చేతిలో పెడతాను. దయచేసి అప్పటి వరకు మా ఇంటి వైపు రాకండి. సరే, మాట ఇచ్చావు. వచ్చే సంత రోజు డబ్బులు కట్టకపోతే ఈ ఇల్లు నా పరమవుతుంది, గుర్తుంచుకో. సుబ్బయ్య వెళ్ళిపోతాడు. ఎందుకమ్మా అంత పెద్ద మాట ఇచ్చావు? ఇంట్లో బియ్యం గింజలే లేవు. ఇక బొమ్మలు చేయడానికి కర్ర ఎక్కడిది, రంగులెక్కడివి? అమ్మా ఏడవకు. నాన్న ఆత్మ శాంతించాలంటే ఈ అప్పు తీరాలి. మనకి మిగిలింది ఈ విద్య మాత్రమే. గోడవతలి సోములు తాతని అడిగి మిగిలిన కర్ర ముక్కలైనా ఉంటే తెస్తాను. లక్ష్మి పక్కింటి సోములు తాత దగ్గరికి వెళ్ళింది. ఆయన అరుగు మీద కూర్చుని ఉన్నాడు. కళ్ళజోడు సరిచేసుకుంటూ లక్ష్మిని చూశాడు. ఏమా లక్ష్మి, ఇలా వచ్చావు? సుబ్బయ్య గొడవ వినపడింది. వాడు రాబందులు అంటూడు తల్లి. అవును తాత, కాని భయపడితే బతకలేం కదా. నాకు కొంచెం పొనికి కర్ర కావాలి. నాన్న తెచ్చిన నిల్వ అయిపోయింది. మీ దగ్గర ఏమైనా మిగిలి ఉందా? కర్ర అయితే ఉంది, కాని అసలు సమస్య అది కాదు బిడ్డా. కర్రను బొమ్మగా మార్చగలవు, నీ చేతిలో ఆ నేర్పు ఉంది. కాని దానికి రంగులద్దడానికి నీ దగ్గర డబ్బులు ఉన్నాయా? పట్నం నుంచి వచ్చే ఆ వార్నిష్ రంగులు ధరలు మండిపోతున్నాయి. అవి లేకపోతే బొమ్మకు కళ రాదు. కళలేని బొమ్మను ఎవడు కొంటాడు? రంగుల గురించి ఆలోచిస్తున్నాను తాత. ఏదో ఒక దారి దొరక్కపోదు. ముందు నాకు కర్రివ్వండి. నేను కూలి పని చేసైనా మీ డబ్బులు మీకిస్తాను. డబ్బులకేం కాని ఆ మూల ఉన్న కర్ర మొత్తలు తీసుకుపో. కాని ఒక్క మాట చెప్తున్నా విను. ఇప్పుడు కాలం మారింది. జనం ఆ మెరుగు జిగులు కోరుకుంటున్నారు. మనం పడే కష్టం ఎవరికీ అక్కర్లేదు. కాలం మారినా మనిషి మనసు మారదు తాత. ఏదో ఒకరోజు మన మట్టి వాసన వాళ్లకు నచ్చుతుంది. లక్ష్మి ఆ కర్ర మొద్దులు మోసుకుని ఇంటికి తెస్తుంది. రాత్రంతా కూర్చుని ఉలితో చెక్కడం మొదలు పెడుతుంది. తల్లి దీపం పట్టుకుని కూర్చుంటుంది. లక్ష్మి, ఇప్పటికే పొద్దుపోయింది. కనీసం ఆ రంగుల డబ్బాలైనా ఉంటే బావుండు. నాన్న ఉన్నప్పుడు ఎప్పుడూ రంగుల వాసన వచ్చేది. ఇప్పుడు ఆ డబ్బాలన్నీ ఖాళీ ఉన్నాయి. లక్ష్మి బొమ్మను చెక్కుతూ, అమ్మా, నాన్న ఎప్పుడూ అనేవారు, బొమ్మకు ప్రాణం పోసేది రంగు కాదు, శిల్పి ఏకాగ్రత అని. ఆకారం సరిగ్గా వస్తే అందం అదే వస్తుందమ్మా. మాటలు బాగానే ఉన్నాయి కాని ఆ సుబ్బయ్య అన్నట్టు రంగులేని బొమ్మను సంతలో ఎవరు చూస్తారు? పక్కన ఆ సీమ బొమ్మలు తళ్ళతళ్ళ మెరుస్తుంటే మన బొమ్మలు వెలవెలబోతాయి కదా. 2 రోజులు గడిచాయి. లక్ష్మి అద్భుతంగా దశావతారాల బొమ్మలు, ఏనుగు అంబారీ బొమ్మలు చెక్కింది. కాని అవి తెల్లగా ప్రాణం లేనట్టు ఉన్నాయి. రంగులు కొనడానికి చేతిలో చిల్లిగవ్వలేదు. లక్ష్మి పెరట్లో కూర్చుని దిగులుగా ఆకాశం వైపు చూస్తుంది. అప్పుడు ఆమె దృష్టి పెరట్లో ఉన్న మోదుగ చెట్టు మీద పడింది. లక్ష్మి తనలో తాను, అమ్మమ్మ చిన్నప్పుడు చెప్పేది, పూర్వం రంగులు అంగట్లో దొరికేవి కాదట, వాళ్లే తయారు చేసుకునేవారట. గౌరమ్మ కూరగాయలు కోస్తూ ఉంటుంది. అమ్మా, నీకు గుర్తుందా? చిన్నప్పుడు హోలీ పండుగ వస్తే అమ్మమ్మ మోదుగ పూలు ఉడకబెట్టి రంగుల నీళ్లు చేసేది. ఆ రంగు బట్టలు కంటుకుంటే పోయేది కాదు. అవును, గుర్తొచ్చింది. అలాగే గోరింటాకు ఎర్రగా పండుతుంది, పసుపు పచ్చగా ఉంటుంది. కాని అవి బట్టలకు చేతులకు పనికొస్తాయి. చెక్క కంటుకుంటాయా? ఎందుకంటుకోవమ్మా? చెక్క కూడా ప్రకృతిలో భాగమే. ఆకులు పూలు కూడా ప్రకృతిలో భాగమే. ఒకదాని రక్తం ఇంకొకదానికి ఎందుకు సరిపోదు? ఏమో తల్లి, నీ పిచ్చిగాని ఆకులు పసరవాసన వస్తాయి. ఆ బొమ్మలు ఎవరు కొంటారు? ప్రయత్నం చేయడంలో తప్పులేదు కదా అమ్మా. డబ్బు పెట్టి రంగులు కొనలేం. ఉన్నదాంతోనే అద్భుతం చెయ్యాలి. లక్ష్మి వెంటనే పనిలో పడింది.
అడవికి వెళ్లి మోదుగ పూలు, నల్లని గింజలు, ఆకులు, బంకమట్టి, సున్నం సేకరించింది. లక్ష్మి ఇంటి వెనక పెద్ద పొయ్యి వెలిగించింది. ఒక కుండలో మోదుగ పూలు వేసి మరిగిస్తోంది. మరొక పక్క ఆకులను దంచి పసరు తీస్తోంది. సోములు తాత అటుగా వెళ్తూ ఆగి చూశాడు. ఏంటి లక్ష్మి, ఏదో వంట చేస్తున్నావు? కూరలో వేయాల్సిన ఆకులు పువ్వులు కుండలో ఉడకబెడుతున్నావు. వంట కాదు తాత, రంగులు తయారు చేస్తున్నా. ఇదిగో చూడు, ఈ మోదుగ పూల రసం ఎంత ఎర్రగా ఉందో. ఇది మన బొమ్మలకి వేస్తే ఆ సీమ రంగులు కూడా పనికిరావు. పిచ్చి తల్లి, ఆ ఆకు పసరు కాసేపటికి నల్లబడిపోతుంది. ఆ పువ్వుల రంగు ఎండ తగిలితే వెలిసిపోతుంది. అందుకే వాళ్ళు ఆ రంగులు వాడతారు. నీ శ్రమ వృధా, ఆ కర్ర వృధా. తాత, ఆకులు నల్లబడకుండా ఉండాలంటే అందులో కొంచెం సున్నం కలపాలి. అమ్మమ్మ చెప్పిన చిట్కా ఇది. రంగు నిలవడానికి చెట్ల బంక కలుపుతున్నాను. ఇది మన తాతల నాటి పద్ధతి. మనం మర్చిపోయాం అంతే. ఏమో బిడ్డా, నీ మొండితనం నీది. ఆ సుబ్బయ్యకి సమాధానం చెప్పలేక చస్తున్నాం. ఇప్పుడు నువ్వు ఈ ఆకులతో ఆటలాడుకుంటున్నావు. లక్ష్మి ఎవరి మాటలు పట్టించుకోలేదు. ఆమె కళ్లలో కొత్త వెలుగు ఉంది. పసుపు కొమ్ములను అరగదీసి పచ్చరంగు వేసింది. మసిబొగ్గును నూరి బంగ కలిపి నల్లరంగు వేసింది. మోదుగు పూలతో ఎరుపు, ఆకులతో ఆకుపచ్చ రంగులను సిద్ధం చేసింది. రాత్రంతా కూర్చుని ఆ చెక్క బొమ్మలకు రంగులు అద్దింది. సంతరోజు వచ్చింది. లక్ష్మి, గౌరమ్మ బుట్టలో బొమ్మలు పెట్టుకుని సంతకు వెళ్లారు. చుట్టూ రంగురంగుల ప్లాస్టిక్ బొమ్మలు, మెరుగు అద్దిన సీమ బొమ్మలు కళ్ళు మిరుమిట్లు గొలిపేలా ఉన్నాయి. లక్ష్మీ బొమ్మలు మాత్రం సాదాసీదాగా మట్టి వాసనతో కళ్లకు గుచ్చుకోని రంగులతో ఉన్నాయి. సుబ్బయ్య సంతలో ఎదురై, ఏమ్మా లక్ష్మి, బాకీ డబ్బులు తెచ్చావా? అరే ఏంటిది, ఈ బొమ్మలా ఇలా ఉన్నాయి? ఏదో బురదలో ముంచి తీసినట్టు. వీటికి మెరుగు లేదు, జిలుగు లేదు. ఎవరు కొంటారమ్మా వీటిని? అవును, సుబ్బయ్య గారు చెప్పింది నిజమే. నా మనవడికి ఆ ఎర్రటి బొమ్మ కావాలంట. అది చూడు ఎంత తడతడా మెరుస్తుందో. ఈ చెక్క బొమ్మలు పాతకాలం వాటిలా ఉన్నాయి. అయ్యా, అది ప్లాస్టిక్. అది విరిగిపోతే పారేయాలి. ఇది చెక్క, తరాల పాటు ఉంటుంది. పైగా ఈ రంగులు విషం కాదు. పిల్లలు నోట్లో పెట్టుకున్నా ఏమీ కాదు. ఆ సీమ రంగుల్లో విషముంటుంది. నీ గొప్పలు వినడానికి జనం రాలేదు తల్లి. కంటికి నచ్చితేనే కొంటారు. ఈ వెలిసిపోయిన రంగుల బొమ్మలు నా కొట్లో ఉచితంగా పెట్టినా ఎవరూ తీసుకెళ్లరు. ఈరోజు సాయంత్రంలోగా డబ్బులు ఇస్తావా లేదా? గౌరమ్మ భయంతో లక్ష్మి చేయి పట్టుకుంది. జనం వింతగా చూసి వెళ్ళిపోతున్నారు. ఎవరూ కొనడం లేదు. లక్ష్మి కళ్లలో నీళ్లు తిరుగుతున్నాయి. కాని ఆమె ఓటమి ఒప్పుకోలేదు. లక్ష్మి తల్లితో, అమ్మా, బాధపడుకు. నిజం నిలకడ మీద తెలుస్తుంది. ఎవరో ఒకరు రాకపోరు. సాయంత్రం అవుతోంది. సంత ఖాళీ అవుతోంది. లక్ష్మి ఆశలు ఆవిరవుతున్నాయి. అప్పుడే ఎడ్లబండి ఒకటి వచ్చి సంత దగ్గర ఆగింది. అందులో నుంచి రామ్మూర్తి అనే పెద్ద మనిషి దిగాడు. ఆయన చేతిలో ఒక సంచి ఉంది. ఆయన నెమ్మదిగా దుకాణాలను చూస్తూ లక్ష్మి బుట్ట దగ్గరికి వచ్చాడు. రామ్మూర్తి బొమ్మను చేతిలోకి తీసుకుని ముక్కు దగ్గర పెట్టుకుని వాసన చూసి, అద్భుతం! ఎంత కాలమైంది ఇలాంటి పరితనం చూసి. దొరగారు, అవి పాత బొమ్మలు, రంగులు సరిగా లేవు. మా దగ్గర మంచి సీమ బొమ్మలు ఉన్నాయి. రండి, మెరుస్తాయి. మెరిసేదంతా బంగారం కాదు. నీకు వ్యాపారం తెలుసు కాని కళ తెలియదు. రామ్మూర్తి లక్ష్మి వైపు తిరిగాడు. అమ్మా, ఈ బొమ్మలకు నువ్వు ఏ రంగులు వాడావు? ఇది సాధారణ వార్నిష్ రంగులు కావు. "ఆ, అయ్యా, మా దగ్గర సీమ రంగులు కొనడానికి డబ్బుల్లేవు. అందుకే మోదుగ పూలు, పసుపు, ఆకుపసరు, మసిబొగ్గు వాడి రంగులు తయారు చేశాను. ఇవి చూడ్డానికి మెరవకపోవచ్చు, కాని స్వచ్ఛమైనవి." మెరవకపోవడమే వీటి గొప్పతనం తల్లి. ఇప్పుడు అందరూ ఆ రసాయన రంగుల వల్ల పిల్లలకు జబ్బులు వస్తున్నాయని భయపడుతున్నారు. ప్రకృతి సిద్ధమైన రంగులతో చేసిన బొమ్మల కోసం వెతుకుతున్నారు. నువ్వు చేసిన ఈ పని మామూలు విషయం కాదు. ఇది ఒక ప్రయోగం, ఒక విప్లవం. నిజంగానా అయ్యా? మా బొమ్మలు బావున్నాయా? బాగుండటం కాదు, ఇది అమూల్యం. ఈ పద్ధతి ఇప్పుడు ఎవరూ పాటించడం లేదు. అమ్మా లక్ష్మి, ఈ బుట్టలో ఉన్న బొమ్మలన్నీ నాకు కావాలి. అంతేకాదు, వచ్చే నెల పట్నంలో జరిగే హస్తకళ్ల ప్రదర్శనకు నాకు ఇలాంటివి మరో 100 బొమ్మలు కావాలి. చేయగలవా? లక్ష్మి ఆనందంతో కళ్ళు చెమచ్చగా, తప్పకుండా చేస్తానయ్యా.
మా నాన్న నేర్పిన విద్యను బతికించడానికి ఇంతకంటే ఏం కావాలి? ఇదిగో ఈ బొమ్మలకు 1000 రూపాయలు, మరో 500 ఉంచు. డబ్బులు లక్ష్మి చేతిలో పెడతాడు. చుట్టూ ఉన్న జనం సుబ్బయ్య నోరెళ్లబెట్టి చూస్తుండిపోయారు. అప్పట్లో 1000 రూపాయలంటే సామాన్య విషయం కాదు. లక్ష్మి ఆ డబ్బులు తీసుకుని నేరుగా సుబ్బయ్య దగ్గరికి వెళ్ళింది. సుబ్బయ్య మామా, ఇదిగో మీ బాకీ, వడ్డీతో సహా లెక్క చూసుకోండి. లక్ష్మి, నన్ను క్షమించు తల్లి. నీలోని కళను పట్టుదలను నేను గుర్తించలేకపోయాను. ఏదో డబ్బు యావలో పడి కఠినంగా మాట్లాడాను. రామయ్య గారు గొప్ప కళాకారుడు, నువ్వు ఆయనకు తగ్గ కూతురువి. నేను చెప్పలేదా మన మట్టి వాసన ఎప్పటికైనా గెలుస్తుందని? లక్ష్మి, నువ్వు కేవలం అప్పు తీర్చలేదు, మన ఊరి కళకు కొత్త ఊపిరి పోశావు. రేపటినుంచి నేను కూడా నీతో పాటు అడవికి వచ్చి ఆకులు పూలు సేకరిస్తాను. ఆ సీమరంగులు మనకొద్దు. అందరూ కలిస్తేనే కదా తాత కళ బతికేది. మన ఊరి బొమ్మలు ఇక మీదట విషం లేని బొమ్మలుగా, ప్రకృతి బొమ్మలుగా పేరు తెచ్చుకోవాలి. రామయ్య ఇప్పుడు ఎక్కడున్నా సంతోషిస్తాడు లక్ష్మి. ఆ రోజు లక్ష్మి గెలుపు కేవలం ఆమె గెలుపు కాదు, అది ప్రకృతి గెలుపు. కృత్రిమమైన మెరుగుల కన్నా సహజమైన స్వచ్ఛతకే విలువ ఉంటుందని ఆ పల్లెటూరు నిరూపించింది. లక్ష్మి తయారు చేసిన ఆ చెక్క బొమ్మలు పట్నంలో ఎంతో పేరు తెచ్చుకున్నాయి. కష్టాలు మనుషుల్ని కృంగదీయవు, కొత్త దారులు వెతికేలా చేస్తాయని లక్ష్మి జీవితం అందరికీ ఒక పాఠం నేర్పింది. నీతి: ప్రకృతిని నమ్ముకుంటే అది మనల్ని ఎప్పుడూ కాపాడుతుంది. కష్టాల్లో ఉన్నప్పుడు ధైర్యం కోల్పోకుండా మన మూలాల్లోనే పరిష్కారం వెతుక్కోవాలి.